ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పంపిస్తారు. మరి ఈయనకి 75 ఏళ్ళు నిండిపోయి ఈయనకి సిగ్గులేదా, ఈయన ఇంకా కంటిన్యూ అవుతాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి 75 రూలు అద్వానికి వర్తించినప్పుడు ఈయనకి ఎందుకు వర్తించదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. 75 ఏళ్ళు అయిపోయి నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపోవు. నువ్వు అనవసరం ఈ దేశాన్ని ఎంత నాశనం చేస్తావు. ఈవేళ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే తెలుగు ప్రజలు గంటోళ్ళు అవసరమైతే ప్రాణాలు అర్పిస్తారు, ప్రాజెక్ట్ నిలబెట్టుకుంటారనే భయంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ పనులు చేయలేదు. అది ఎప్పుడో ప్రైవేట్ పనులు చేయలేదు. ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్తగా ప్రభుత్వ పరిశ్రమలు కానీ ప్రభుత్వ సెక్టర్లు కానీ ఏమీ రాలేదు. అన్ని కూడా ఉన్న గవర్నమెంట్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టర్లే ప్రైవేట్ పనులు చేస్తున్నాడు. ఈ చెప్తాడండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ఇండియా, ఈజ్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ఇండియా హ్యాస్ డన్ సర్వీస్ అన్నాడు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ ఆర్ఎస్ఎస్ 1948లో బ్యాన్ చేశాడు. అంటే నువ్వు కూడా ఇప్పుడు బ్యాన్ చేస్తావా? ఈ అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పుట్టినరోజు ఈ అక్టోబర్ 31 నీకు దమ్ముంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజంగా భారతదేశంలో గ్రేట్ పర్సనాలిటీ అయితే నువ్వు రన్ పెట్టావు. ఇది సమైక్యత అంటే ఏదో జాతీయ ఏదో రన్ పెట్టాడు ఏదో ఆ రన్ లో దమ్ముంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తానని చెప్పి దమ్ముంటే చెప్పి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రేట్ పర్సన్, అతను చేసింది నువ్వు పాటించాలి కదా. అతను గ్రేట్ పర్సన్ అన్నప్పుడు కేవలం ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తానని చెప్పి సందర్భంగా అడుగుతుంది. కాబట్టి ఇక్కడేమో జగన్ గారిని ఆశయం చేసాడు రాష్ట్రం, అది నరేంద్ర మోడీ రాష్ట్రం చేస్తాడు. ఇవాళ ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. ఆ రిపోర్ట్ లో మనం ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే కింద ఉంది. బంగ్లాదేశ్ ఆఫ్టర్ ఆల్ మనం ఇప్పించిన దేశం బంగ్లాదేశ్, అది వరస్ట్ కంట్రీ అని మనందరం అనుకుంటాం. బంగ్లాదేశ్ ఏంటంటే అలాంటి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా డెవలప్ ఉంది. వీళ్ళందరూ చెప్తారు, చంద్రబాబు చెప్తాడు, అది చెప్తారు. మన ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది, మన ప్రపంచంలో 2వ స్థానం 3వ స్థానం. ఇవాళ మన చైనా వాళ్ళు గోరు గీటికి కూడా సరిపోని పరిస్థితుల్లో మనం ఉన్నాం.